సో ఈ రిలీజియన్ లో ఉండే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అనొచ్చు. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అంటే చూడండి, దిస్ ఇస్ ద లాంగెస్ట్ రన్నింగ్ రిలీజియన్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది వచ్చేసి మనకు 600 BC దీనికి జొరాస్టర్ వల్ల ఇది పాపులర్ అయింది. పర్షియా ఏదైతే ఉందో అది చాలా పెద్ద కంట్రీ, తర్వాత చాలా పెద్ద ఎంపైర్ అయింది. ఈ ఎంపైర్ కి చాలా వేరియస్ డైనాసిటీస్ రూల్ చేస్తాయి. దాంట్లో ఫస్ట్ డైనాసిటీ వచ్చేసి అఖామెనిడ్ డైనాసిటీ. ఈ అఖామెనిడ్ డైనాసిటీ యొక్క ఫస్ట్ కింగ్ ని షెహన్షా అంటారు. షెహన్షా ఈజ్ సైరస్ ది గ్రేట్. ఆయన చాలా వరకు రిలీజియస్ టాలరెన్స్ తో ఉన్నారు. వరల్డ్ లో ఫస్ట్ హ్యూమన్ రైట్స్ అందించిన కింగ్ గా ఆయనకు చాలా ప్రాచుర్యంలో ఉన్నారు. అంటే ఆయన కాంకర్ చేసిన ఏ రాజ్యంలో కూడా ప్రజల్ని మీరు ఈ రిలీజియన్ ఫాలో అవ్వండి, నా రిలీజియనే ఫాలో అవ్వండి అని చెప్పేసి ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. అందువల్ల ఈ రిలీజియన్ కి చాలా మంచి పేరు. అంటే ఎవరిని ఫోర్స్ చేయడం లేదు ఆయన. అంటే మీరు ఏదైనా ఫాలో అవ్వండి, మీరు నా ప్రజలుగా ఉంటే చాలు నాకు అని చెప్పేసి ఇది చేస్తారు. అందుకనే ఆయన కొడుకులు మనవాళ్ళు కూడా ఇదే ఫాలో అయ్యారు. ఇలా డిఫరెంట్ డైనాసిటీస్ వస్తున్నా కూడా, అంటే ఇప్పుడు అఖామెనిడ్ డైనాసిటీ ఉన్నది, దాని తర్వాత పార్టియన్ డైనాసిటీ ఉంది, దాని తర్వాత ససానియన్ డైనాసిటీ. ఈ డైనాసిటీస్ ఇది బాగుంది, ఈ ప్రిన్సిపల్ బాగుంది అని చెప్పేసి దీన్నే ఫాలో అవుతుంటూ వచ్చినారు. అంటే ఏ విధంగా అయితే మౌర్యులు, తర్వాత గుప్తులు, దాని తర్వాత చోళులు హిందూయిజం ఫాలో అయినారు, అట్లనే వీళ్ళు కూడా అఖామెనిడ్ కానీ, పార్టియన్ కానీ, ససానియన్ కానీ ఇదే ఫాలో అవుకుంటూ వచ్చినారు. అందుకని ఇట్ కెన్ బి కాల్డ్ ఎ వెరీ కంటిన్యూస్ రిలీజియన్. దాదాపు ఒక 2000 years హిస్టరీ ఉంటుంది. సో దిస్ ఇస్ ద హిస్టారికల్ పర్స్పెక్టివ్. ఇది ఇండియాలోకి ఎట్లా వచ్చిందంటే ససానియన్ ఎంపైర్ పీరియడ్ లో ఇస్లాం అనేది స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైతే ఇస్లామిక్ ఇన్వేడర్స్ ఆ కంట్రీలోకి, ఇరాన్ లోకి ఎంటర్ అయ్యారో, పర్షియాలోకి ఎంటర్ అయ్యారో, అక్కడ నుంచి ఈ రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళు మైగ్రేటరీ ఇండియాకి వచ్చేసారు. ఇక్కడ గుజరాత్ అండ్ మహారాష్ట్ర రీజియన్స్, కోస్టల్ రీజియన్స్ లో సెటిల్ అయ్యారు. ఇక్కడ రాజులు వాళ్ళని ఇన్వైట్ చేశారు, వాళ్ళకు టెంపుల్స్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ద హిస్టారికల్ పర్స్పెక్టివ్. దట్స్ హౌ దీస్ పీపుల్ హావ్ కమ్ హియర్. మనకు జొరాస్టర్ అంటే ఎవరు తెలియదు కాబట్టి వాళ్ళు పర్షియా నుంచి వచ్చారు కాబట్టి ఫార్సీలు అని చెప్పేసి అంటుంటాం మనం.